హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. క్లాత్ని ఒక 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుని తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే నడుం పట్టి అనేది కొంచెం భవిష్యత్తులో కొంచెం కిందకి దించుకోవాలన్నా దించుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు షోల్డర్కి సెంటర్లో ఒక 4 ఇంచెస్ హైట్తో ఒక డాట్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి రెండు వైపులా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు అనేటివి రెండు ఎదురెదురుగా పెట్టుకొని షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. రెండు వైపున కన్ఫ్యూషన్ అనేది లేకుండా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ అనేటివి కటింగ్లోనే మనం మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదా, టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ ప్రకారం మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది ఇది 30 ఇంచెస్ బ్లౌజ్ అండి. 30 ఇంచెస్ నడుము లూజు బ్లౌజ్ సైజ్ కాబట్టి 2.5 మాత్రమే తీసుకున్నాను. ఈ డాట్ అనేది ఫోల్డింగ్ ఖర్చు అనేది ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. చంక వైపు డాట్ అనేది 3.5. రెండు వైపున ఫ్రంట్ పార్ట్లు అదే విధంగా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మెడ పీసులు అనేటివి రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా కుట్టేయచ్చు 20 మినిట్స్లో. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేటివి షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ అనేటివి అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేటివి రెండు వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక స్టిచ్చింగ్ అనేది ఒక 2 సార్లు అనేది డబుల్ స్టిచ్ అనేది వేయాలి. ఫ్రంట్ లోత్ అనేది తీసుకుంటాం కదా, దాన్ని నీట్గా చెక్ చేసుకొని వేయాలి. ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున అనేది హ్యాండ్ అనేది చేసుకుని వేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ అనేది వదులుకుంటాం కదా, ఆ 1 ఇంచ్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొక వైపున కూడా హ్యాండ్స్ని అలాగే స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఒక 1/2 ఇంచ్ మందంతో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది షేప్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది బయటకు వదిలేసి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్ అనేది వేయాలి. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
ఇంకో వైపును కూడా అంతే. ఇంకొక ఫ్రంట్ పార్ట్ వైపును కూడా అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది చూసేదానికి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాలి. ఈ హుక్స్ కాజా పట్టీ వేయకముందే హుక్స్ కాజా పట్టీ హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ బ్లౌజు, పైగా బ్లౌజ్ కూడా కొంచెం సాగుతుంది. అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ వేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేటివి వేసుకోవాలి. చంక భాగం వైపున ప్లస్ కుర్ట్ అనేది వస్తే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వైపులో ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్ లూజ్ కూడా అలాగే ఉంటుంది. హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకో వైపున కూడా అంతే. ఇంకో వైపున కూడా హ్యాండ్స్ అనేటివి ప్లస్ కుర్త్ వచ్చేలా మార్క్ అనేది చేసుకోవాలి. ప్లస్ కుర్త్ వచ్చేలా నీట్గా బ్లౌజ్ అనేది సర్దుకుంటూ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని కొలుచుకుంటూ ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కొలుచుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మెడపట్టి అనేది అతికించాలి. ఈ మెడపట్టి అనేది కొంతమంది పట్టి అనేది లావుగా కనిపించేదానికి ఇష్టపడతారు. కొంతమంది చాలా అంటే చాలా సన్నంగా ఉండేలా ఇష్టపడతారు. కొంచెం సన్నగా పెడితే ఒక పావించు కన్నా తక్కువ ఉండేలా పెడితే హెమ్మింగ్ చేసుకునేదానికి చూసేదానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. ప్లెయిన్ బ్లౌజ్కి మెడ వైపున హెమ్మింగ్ పట్టీకి ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే వైపున అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కూడా టక్స్ అనేటివి ఇవ్వాలి. పైన ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే రిమూవ్ చేసేయాలి. అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఆర్డర్స్ అండి. షార్ట్ వీడియోలో నా నంబర్ పెట్టాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి.